నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్టీ ఛానల్. ఈరోజు మనం రీమాన్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇది ఒక టిపికల్ మోడల్ ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఒక ఫంక్షన్ ఇచ్చి రీమాన్ ఇంటిగ్రల్ అవుతుందా లేదా అని చెక్ చేయమని చెప్పాం. సో అప్పుడు ఏం చేశారు, లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసి అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేసి రెండు సేమ్ వస్తే రీమాన్ ఇంటిగ్రల్ అని, రెండు నాట్ ఈక్వల్ అయితే నాట్ రీమాన్ ఇంటిగ్రల్ అని చెప్పేశారు. అక్కడ ఒక ఫంక్షన్స్ అయిన కూడా జరిగింది. ఇక్కడ కూడా ఏం చేయాలంటే రీమాన్ ఇంటిగ్రల్ అని ప్రూవ్ చేసి ఆ రీమాన్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో లైక్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి నాన్న, ఎలా ఉంది, షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1, సారీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1 ఆన్ ఎక్కడ ఉందన్నా 1,2. సో క్లియర్గా 1 నుంచి 2 వరకు వెళ్ళాం అనుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది నాన్న, 8 మన 7 వస్తుంది. అంటే ఏంటి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ ఎ బౌండెడ్ ఫంక్షన్. అదే రండి, క్లియర్లీ ఏం చేస్తాను, ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ 1,2. నేను ఎప్పుడైతే బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ 1,2 అయిందో దేర్ ఇస్ జస్ట్ ఏ పార్టీషన్. సో ఇక్కడ పార్టీషన్ మనమే తీసుకోవాలిరా. ఇక్కడ పార్టీషన్ తీసుకోవడం బట్టి డిపెండ్ అవుతుంది. నేను లెట్ పీ ఈజ్ ఈక్వల్ టు, పార్టీషన్ ఎలా తీసుకుంటున్నానంటే, స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉంటుంది నాన్న, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ దేంతో వెళ్ళాలి, 2 వరకు వెళ్ళాలి కదా. ఇదిగో 1, ఎండింగ్ ఎక్కడ 2 వరకు వెళ్ళాలి. అంటే 1కి సంథింగ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అందుకే దాన్ని ఏమంటానంటే 1 ప్లస్ 1/n, 1 ప్లస్ 2/n అండ్ సో ఆన్. ఇక్కడ మధ్యలో నీకు ఆర్త్ టర్మ్ కూడా వస్తుంది. అదేమొస్తుంది, 1 ప్లస్ r/n అండ్ సో ఆన్. లాస్ట్ ఏమవ్వాలరా, 1 ప్లస్ n/n. నన్ను అబ్జర్వ్ చేసి n/n చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 ప్లస్ 1 చేస్తే ఎంత, 2 వస్తుంది. చూసావా, 1తో జర్నీ స్టార్ట్ అయింది, 2తో ఎండ్ అయింది. సో దీన్ని ఏమని పిలుస్తానంటే బీ ద పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఎంతమా 1,2. నన్ను నీకు తెలుసు కదా, ఒక పార్టీషన్ కింద స్ప్లిట్ చేస్తే వాటికి సబ్ ఇంటర్వెల్స్ వస్తాయని. ఇదిగో ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఎంత, 1 ప్లస్ 1/n. సెకండ్ సబ్ ఇంటర్వెల్ ఏమవుతుంది, 1 ప్లస్ 1/n, 1 ప్లస్ 2/n. అలా నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తానంటే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కడతాను రా. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఎంత అవుతురా, ఐఆర్తో డినోట్ చేస్తాం. ఐఆర్ అంటే ఎలా ఉంటుందమ్మా, సరిగ్గా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏముంది, 1 ప్లస్ 1/n. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్లో 1 ప్లస్ 1/nతో ఎండ్ అయింది. సెకండ్ సబ్ ఇంటర్వెల్లో 1 ప్లస్ 2/nతో ఎండ్ అయింది. మరి ఆర్త్ సబ్ ఇంటర్వెల్తో దేంతో ఎండ్ అవుతుంది, 1 ప్లస్ r/nతో ఎండ్ అవుతుంది. మరి దాని ముందు ఏ టర్మ్ ఉంటుంది, ఒకటి తగ్గించాలి కదా, 1 ప్లస్ r-1/n. ఇదేమంటారు నాన్న, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అంటారు. మరి ప్రతి సబ్ ఇంటర్వెల్కి కూడా ఏముంటాయి, ఇన్ఫిమ్ ఉంటుంది, సుప్రీం ఉంటుంది. నేను రాస్తా, లెట్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ ఇందులోనన్నా ఐఆర్ వే ఫర్ ఆల్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎక్కడి నుంచి 1, 2, 3 అండ్ సో ఆన్ n వరకు ఉంటుంది. సో ఇది తీసుకున్నాను నాన్న. స్మాల్ ఎంఆర్ ఏమో ఇన్ఫిమో అంటున్నావు, క్యాపిటల్ ఎంఆర్ ఏమో సుప్రీమో అంటున్నావు కదా. అది ఎఫ్ యొక్క ఇన్ఫిమో సుప్రీమో కదా. ఇన్ ద ఇంటర్వెల్ XR మైనస్ అంటే ఐఆర్లోనే కదా. ఇప్పుడు సార్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1. అది అలా పెరుగుతూ వెళ్తుందిరా. 3x ప్లస్ 1 అనేది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లేదా దానికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కట్టడానికి ఎంత వస్తుంది, 3x డెరివేటివ్ 3, 1 డెరివేటివ్ 0, పాజిటివ్ వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే దాన్ని ఏమంటారు, ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటారు కదా. సో ఆటోమేటిక్ ఇది ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో అదే రాయండి, సిన్స్ ఏం రాస్తానన్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1 ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని. ఎప్పుడైతే ఇంక్రీజింగ్ అయిందో ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫిమో వస్తుంది, సెకండ్ వాల్యూ సబ్స్టిట్యూట్ అయితే సుప్రీం వస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, దేర్ ఫోర్ ఎం స్మాల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది నాన్న, 1 ప్లస్ r-1/n ఈక్వల్ టు ఫంక్షన్ ఏంటి, యాక్చువల్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1 అనేది ఫంక్షన్. సో ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 1 ప్లస్ r-1/n ప్లస్ 1. నన్ను సింప్లిఫై చేయి, 3 ప్లస్ 3 × r-1/n ప్లస్ 1 యాడ్ చేస్తే
4 ప్లస్ 3 ఇంటూ ఆర్ మైనస్ 1 బై ఎన్. దీని ఏమంటారా స్మాల్ ఎంఆర్ అంటారు. నేను ఏమంటారు స్మాల్ ఎంఆర్ అంటే ఇన్ఫీమ్ కట్ట. నేను ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి ఇన్ఫీమ్ కట్టాను. సిమిలర్లీ సుప్రీమో కూడా కట్టండి క్యాపిటల్ ఎంఆర్. సో క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ పెడితే క్యాపిటల్ ఎంఆర్ వస్తుంది ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూ ఇది అంటే ఇంక్రీజింగ్ కదా. ఇక్కడ ఇన్ఫీమ్ ఉంటే అలా వెళ్తే సుప్రీమో వస్తుంది. సో 1 ప్లస్ ఆర్ బై ఎన్ సబ్స్టిట్యూట్ చేసాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిందిరా 3 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై ఎన్ ప్లస్ 1. సో సింప్లిఫై చేస్తే 3 ప్లస్ 3r బై ఎన్ ప్లస్ 1. సో సింప్లిఫై చేస్తే 4 ప్లస్ 3r బై ఎన్. ఇది క్యాపిటల్ ఎంఆర్. సార్ మీరు ఏం కడుతున్నారు మీకు ఏమైనా ఐడియా ఉందో పోనీ మాకైతే లేదు అనుకుని అన్నాం అనుకో, నాకు తెలుసు నేను రేమాన్ ఇంటిగ్రబుల్ అని చూపించాలి. అంటే లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ రెండు సేమ్ అని చెప్పాలి. సో లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ కట్టాలి. లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ ఎలా వస్తుంది? ఇట్ ఈస్ ద సుప్రీమో ఆఫ్ ఆల్ లోయర్ రేమాన్ సమ్స్. అంటే సుప్రీమో ఆఫ్ అప్లై చేయాలంటే ముందు దానికి ఏం కట్టాలి? లోయర్ రేమాన్ సమ్స్ అన్నీ కట్టాలి. లోయర్ రేమాన్ సమ్స్ కట్టాలంటే ఎల్పిఎఫ్ కట్టాలి కదా. ఎల్పిఎఫ్ కట్టాలంటే స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్స్ రాకుండా కట్టలేం కదా అవి యూపీఎఫ్లు ఎల్పిఎఫ్లు. అందుకే స్మాల్ ఎంఆర్ అంతా క్యాపిటల్ ఎంఆర్ అంతా కట్టుకున్నా. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అంటే ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దామా. సో ఎల్పిఎఫ్ ఫార్ములా ఏంటి? ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. సో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి స్మాల్ ఎంఆర్ ఎంత వచ్చిందిరా 4 ప్లస్ 3 ఇంటూ ఆర్ మైనస్ 1 బై ఎన్ వచ్చింది. నాన్న ఇదే కదా ఐఆర్ ఇంటర్వెల్. దీని నుంచే నువ్వు డెల్టా ఆర్ కట్టేసావు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆర్ అంటే ఇందులోంచి తీయడమే కదరా 1లోంచి 1 తీస్తా పోతుంది. ఇదిగో ఆర్ బై ఎన్లోంచి ఆర్ బై ఎన్ తీస్తా పోతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ అవుతుంది. ఇంకెంత మిగిలిందిరా 1 బై ఎన్. సో డెల్టా ఆర్ వాల్యూ 1 బై ఎన్. సో దాన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. ఇదెంతమా 4 ప్లస్ 3 ఇంటూ ఆర్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చిందిరా 1 బై ఎన్ వచ్చింది. సో దీన్ని సింప్లిఫై చేయరా సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇదెంతమా 4 బై ఎన్ ప్లస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n 3 ఇంటూ ఆర్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్. ఆర్ మైనస్ 1 బై ఎన్ స్క్వేర్. నన్ను ఇక్కడ 4 ఇక్కడ చేంజ్ అయ్యేది ఆర్ రా. ఆర్ వాల్యూ 1 to n వరకు చేంజ్ అవుతుంది. మరి 4 కాన్స్టెంట్ n కాన్స్టెంట్ బయటకు వస్తుంది అనుకోండి. 4 బై ఎన్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n 1 వచ్చింది. ప్లస్ ఇక్కడ 3 బై ఎన్ స్క్వేర్ కాన్స్టెంట్ బయటకు వస్తుంది అనుకోండి. ఎంత అవుతుందా సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ మైనస్ 1. సో సింప్లిఫై చేశాను అనుకోండి 4 బై ఎన్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 వస్తుంది, 2 పెడితే 1 వస్తుంది, 3 పెడితే 1 వస్తుంది, 4 పెడితే 1 వస్తుంది, n పెట్టినా 1 వస్తుంది. ఎన్ని 1లు వస్తాయి? n 1లు వస్తాయి. సో దీని టోటల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే nకి ఈక్వల్ అవుతుందా ప్లస్ 3 బై ఎన్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ మైనస్ 1. అంటే సపోజ్ నీ కోసం నేను రాస్తాను, అసలు యాక్చువల్లీ రాయను మామూలుగా 1 పెట్టాను అనుకోండి. ఎంత అయింది 1 మైనస్ 1 0, తర్వాత 1, తర్వాత 2 పెడితే 1 అయిందా, 3 పెడితే 2 అండ్ సో అని n పెట్టాను అనుకోండి. ఎంత వస్తుంది n మైనస్ 1. సో ఈ n క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. నాన్న 4 ప్లస్ 3 బై ఎన్ స్క్వేర్ ఇంటూ సరిగ్గా అబ్జర్వ్ చేయి. ఇది 0 తీస్తాను అనుకో 1 ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ n. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్మకు ఫార్ములా ఏంటి n ఇంటూ n ప్లస్ 1 బై 2. బట్ ఇక్కడ దేంతో అండి అయింది n మైనస్ 1తో అండి అయింది. సో ఫార్ములా ఎంత అవుతుందా n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1 బై 2. సో చెప్పండి సింప్లిఫై చేస్తే నీకు ఎంత వచ్చిందిరా 4 ప్లస్ 3 బై 2. సో ఆన్సర్ ఈ మైనస్ 1 ప్లస్ 1 పోతే n పక్కన ఎంత ఉంది n మైనస్ 1. ఇది దేని వాల్యూ ఎల్పిఎఫ్ వాల్యూ. ఇంకా లోయర్ రేమన్ ఇంటిగ్రల్ రాలే, జస్ట్ ఎల్పిఎఫ్ వచ్చింది. ఓకేనా. సో సిమిలర్లీ నువ్వేం ఫైండ్ అవుట్ చేస్తావంటే యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం చేద్దాం యూపీఎఫ్. సో యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలనుకో చాలా సింపుల్ టెక్నిక్ రా. యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్తావునా సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. సో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఎంత 4 ప్లస్ 3r బై n ఇంటూ 1 బై n. సో బయటకు వచ్చింది అనుకో, అంటే 4 బై n కాన్స్టెంట్ బయటకు వస్తుంది అనుకోండి. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఇక్కడ 1 ఉంది. అలాగే ప్లస్ 3 బై n స్క్వేర్ కాన్స్టెంట్ బయటకు వస్తుంది అనుకోండి. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ ఉంది. అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి n వరకు వెళ్తాయి. సో దాని వాల్యూ ఎంత అవుతుందన్నా 4 బై n ప్లస్
3/n² ఇంటూ n ఇంటూ n+1/2. సో సింప్లిఫై చేస్తే ఈ టోటల్ వాల్యూ ఎంతనా ఈక్వల్ చేశాను అనుకోండి 4/n సిగ్మా r = 1 to n వాల్యూ ఎంత 1 ఎన్ని 1 యాడ్ చేయాలి n 1 యాడ్ చేయాలి. సో ఎంత వస్తుంది ఇక్కడ n ప్లస్ 3/n² ఇంటూ నన్నది సిగ్మా r = 1 to n 1 + 2 + 3 + 4 + and so on ఎక్కడ దాకా వెళ్ళాలి n దాకా వెళ్ళాలి. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ డైరెక్ట్గా ఫార్ములా n ఇంటూ n+1/2. సో సింప్లిఫై చేసి చెప్పు 4 + 3/2 n ఇంటూ n+1/n². ఇక్కడ దాకా వచ్చింది ఎల్పిఎఫ్ యూపీఎఫ్. నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి లోయర్ రేమన్ ఇంటిగ్రల్ అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ కట్టాలి. సో డైరెక్ట్గా కడదాం చూడండి నాన్న లోయర్ రేమన్ ఇంటిగ్రల్ a/b f(x) dx ఫార్ములా ఏంటన్నా సుప్రీమం ఆఫ్ ఏం చెప్పాను ఆల్ ఎల్పిఎఫ్స్ సచ్ దట్ p బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ a, b. ఇది ఫార్ములా గుర్తుందా. సీక్వెన్స్లో ఒక సీక్వెన్స్ ఇంక్రీజింగ్ అయినా లేదా డిక్రీజింగ్ అయినా సరే దాని యొక్క సుప్రీమంతో కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఈ సెట్ ఆఫ్ ఎల్పిఎఫ్లన్నింటినీ ఒక సెట్ కింద రాసుకున్నాను అనుకో ఆ ఎల్పిఎఫ్లన్నింటిలోని సుప్రీమం వాల్యూయే ఆ ఎల్పిఎంతో ఫామ్ అయ్యే సీక్వెన్స్ యొక్క లిమిట్ అవుతుంది. అందువల్ల దీనికి ఇంకొక రూల్ కూడా ఉందిరా ఏంటంటే లిమిట్ n → ∞ LPF. లిమిట్ n → ∞ LPF అంటే ఇంటిగ్రల్ a/b f(x) dx అంటే ఇదే కాదు లిమిట్ n → ∞ LPF కూడా అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి లిమిట్ n → ∞ LPF ఎంత వచ్చిందిరా ఇక్కడ ఆల్రెడీ చేసి ఇక్కడ వచ్చింది ఎంత వచ్చింది 4 + 3/2 n ఇంటూ n-1. ఓకే సో సింప్లిఫై చేయనా 4 కాన్స్టెంట్ రా బయటకు వస్తుంది అనుకుందాం ప్లస్ లిమిట్ n → ∞ 3/2 ఇంటూ అని ఇక్కడ కింద ఇక్కడ n² ఉంది వేసుకోలేదు మనం మీరు చెప్పరు ఏంటో. సో ఇది ఎంతనా n² ఇంటూ n ఇంటూ n-1 ఉంది. నీకు గుర్తుందో లేదో లిమిట్ n → ∞ ఉన్నప్పుడు పైన nలు ఎన్ని ఉన్నాయని చూడాలి. పైన ఎన్ని nలు ఉన్నాయి n ఇంటూ n² పైన 2 nలు ఉన్నాయి. కింద ఎన్ని nలు ఉన్నాయి n² కింద nలు 2 ఉన్నాయి. అప్పుడు పైన కింద n యొక్క డిగ్రీ సేమ్ అయింది అనుకోండి వేరే n → ∞ అనుకోండి పైన ఉన్న కోఎఫిషియంట్ కింద ఉన్న కోఎఫిషియంట్ వేసుకోవాలి. పైన ఉన్న కోఎఫిషియంట్ ఎంత 3 కింద ఉన్న కోఎఫిషియంట్ ఎంత 2. సో ఇప్పుడు చెప్పండి సో నీకు ఇది అర్థం కావనట్లు ఉంటే కొంచెం అందంగా రాద్దాం. లిమిట్ n → ∞ 3n ఇంటూ n-1/2n². సో సింప్లిఫై చేసి చెప్పండి 4 + 3/2 నాన్న 4 + 3/2 అంటే 11/2. సో లోయర్ రేమన్ ఇంటిగ్రల్ ఎంత వచ్చిందిరా 11/2 వచ్చింది. సిమిలర్లీ నేను అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ కడతా అంటే ఇంటిగ్రల్ a to b bar f(x) dx. సో దీని వాల్యూ ఎంతనా జనరల్గా అయితే ఇన్ఫిమమ్ ఆఫ్ ఆల్ అప్పర్ రేమన్ సమ్స్ సచ్ దట్ p బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ a, b. ఇది రూల్. కానీ ఇక్కడ కూడా నీకు అదే ఎప్పుడైనా సరే ఒక సీక్వెన్స్ అనే దానికి ఇన్ఫిమమ్ ఎగ్జిస్ట్ అయింది అంటే అది దాని యొక్క లిమిట్ అయిపోతుంది. సో దాని ప్రకారం ఏం చేస్తాను నేను లిమిట్ n → ∞ ఆల్ UPFs ఫర్ ఆల్ p బిలాంగ్స్ టు పై ఆఫ్ క్లోజ్డ్ a, b. సో కట్టాను అనుకున్నాను లిమిట్ n → ∞ దీని వాల్యూ ఎంత వచ్చింది 4 + 3/2 ఇంటూ n ఇంటూ n+1/n² వచ్చింది. సో అబ్జర్వ్ చేస్తే 4 కాన్స్టెంట్ బయటకు వస్తుంది ప్లస్ లిమిట్ n → ∞ 3n ఇంటూ n+1/2n². పైన n ఇంటూ n+1 n² అంటే అక్కడ పవర్ డిగ్రీ 2 కింద కూడా పవర్ డిగ్రీ 2. సో రెండు సేమ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తాను కోఎఫిషియంట్ వేసుకుంటా 4 + 3/2 వాల్యూ ఎంతనా 11/2. అబ్జర్వ్ చేయి లోయర్ రేమన్ ఇంటిగ్రల్ 11/2 వచ్చింది అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ కూడా 11/2 వచ్చింది. అంటే దేర్ఫోర్ ఏం రాస్తాను నేను దేర్ఫోర్ లోయర్ రేమన్ ఇంటిగ్రల్ f(x) dx is equal to అప్పర్ రేమన్ ఇంటిగ్రల్ f(x) dx ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయిందిరా 11/2కి ఈక్వల్ అయింది. అంటే దేర్ఫోర్ f ఈజ్ రీమాన్ ఇంటిగ్రబుల్.
ఎప్పుడైతే లోయర్ రేమన్ ఇంటిగ్రబుల్ అయిపోయిందో ఇంటిగ్రల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది ఏ టు బి వరకు కట్టేస్తుంది దానికి యాక్చువల్లీ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏమని 1 to 2 అని క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. సో నువ్వు ఏ ప్లేస్లో బి ప్లేస్లో 1 2 పెట్టుకోవాలి. సో ఫార్ములా వేసుకునే వరకు ఓకే. ఇక్కడ మాత్రం నువ్వు ఏం చేస్తావు అంటే 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఇంత వేసుకో. అలాగే దీనికి ఇలా ఓకే, దీని వాల్యూ ఏమేస్తానన్నా ఇంటిగ్రల్ 1 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని వేసుకో. ఇక్కడ మాత్రం మారుద్దాం. సో చెప్పండి నన్ను ఇక్కడ ఏంటి 1/2 2 అండ్ 1 to 2 రెండు సేమ్ వచ్చాయి. ఇప్పుడు నేనేం చెప్తాను 1 to 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతమ్మా 3x ప్లస్ 2 3x ప్లస్ 2 డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 2 3x ప్లస్ 1 ఫంక్షన్ 3x ప్లస్ 1 అంట. సో 3x ప్లస్ 1 dx ఈజ్ ఈక్వల్ అని చూపిస్తానన్నా 11/2. ఇది అఫ్కోర్స్ నీకు చేయమంటే ఇంటిగ్రేషన్ చేయబట్టి నువ్వు చేయలేవేంటి 3xకి ఇంటిగ్రేషన్ 3x²/2 1కి ఇంటిగ్రేషన్ x చేసి ఫస్ట్ నీ 2 సబ్స్టిట్యూట్ చేసి తర్వాత 1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 11/2 వస్తుందో తెలీదా. బట్ నువ్వు రేమాన్ ఇంటిగ్రేషన్లో ఉన్నావు అంటే ఇండైరెక్ట్గా నీకు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియదు అని ఫీల్ అవ్వాలి. ఇప్పటికి డిఫరెన్షియేషన్ చాప్టర్ మాత్రమే అయింది, అందులో నీకు డిఫరెన్షియేషన్ చేయడం వస్తుంది. సో ఆ డిఫరెన్షియేషన్ యూజ్ చేసుకుని వాడు చెప్పే మినిమం బేసిక్ సమ్స్ యూజ్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. నాకు వచ్చు x³ ఇంటిగ్రేషన్ x⁴/4 వేసేస్తాను అంటే కుదరదు, సమ్ అంతా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ క్లోజ్డ్ 0, a అండ్ ఇంటిగ్రల్ 0 to a x² dx వాల్యూ a³/3 అని చూపించాడు. అఫ్కోర్స్ x² ఇంటిగ్రేషన్ x³/3 అని అందులో ఏ సబ్స్టిట్యూట్ అయితే a³/3 అవుతుందని తెలీదా. అక్కడ అలా చేయకూడదు, వాడు చెప్పినట్టే చేయాలి. సో దానికోసం మళ్ళీ ఇందాక ఎలా అయితే వెళ్ళామో అలాగే వెళ్దాం నాన్న. సో క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు రా x² ఈజ్ బౌండెడ్ ఆన్ ఎక్కడన్నా 0 to a. అక్కడ దాకా అర్థమైపోయింది కదా. వెంటనే మనం ఏం చేస్తాం, ఒక పార్టీషన్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తా. లెట్ పార్టీషన్ తీసుకుంటాను రా. లెట్ p ఈజ్ ఈక్వల్ టు పార్టీషన్ ఏంటంటే స్టార్టింగ్ 0 తర్వాత a/n 2a/n అండ్ సో ఆన్ ra/n అండ్ సో ఆన్ na/n. నన్ను na/n అంటే n క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది ఏ వస్తుంది. బి ద పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ 0, a విత్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్దిరా, డైరెక్ట్గా ఐఆర్ తీసేసుకుంటా. ఐఆర్ అనే సబ్ ఇంటర్వల్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఏముంటుంది xr-1 అండ్ xr ఉండాలి. ఒక విషయం చెప్పండి, సబ్ ఇంటర్వల్ ఫస్ట్ సబ్ ఇంటర్వల్ తీసుకుంటే 0, a/n, సెకండ్ సబ్ ఇంటర్వల్ తీసుకుంటే a/n, 2a/n, సెకండ్ సబ్ ఇంటర్వల్లో 2a/nతో థర్డ్ సబ్ ఇంటర్వల్లో 3a/nతో ఎండ్ అవుతుంది. మరి ఆర్త్ సబ్ ఇంటర్వల్ ఏమవుతుంది ra/nతో ఎండ్ అవుతుంది. మరి దాని ముందే ఉంటుంది r- అంటే కొంచెం మరి కక్కుర్తిగా రాస్తాను ఏంటో, ఏదో బుర్ర ఎక్కడో పెట్టాను. విత్ ఏం తీసుకుంటానా ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందిరా r-1 ఇంటూ a/n అండ్ ra/n. అఫ్ కోర్స్ ఇది ఎప్పుడైతే సబ్ ఇంటర్వల్ తీసుకున్నామో వీటికి ఇన్ఫిమో సుప్రీమో రెండు ఉంటాయి. సో నేను కట్టేస్తా స్మాల్ mr ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫిమో ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు. నన్ను ఇన్ఫిమో రావాలంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది x² మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయి, 1 పెడితే 1 వస్తుంది, 2 పెడితే 4 అవుతుంది, 3 పెడితే 9 పడుతుంది. అంటే ఏమవుతుంది అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² ఇస్ ద ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఎప్పుడైతే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయిందో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది ఇన్ఫిమం, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది సుప్రీమం. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి ఎంత r-1 ఇంటూ a/n. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయి. సో r-1 a/n హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే r-1 హోల్ స్క్వేర్ బై a²/n². ఇది వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ ఎంఆర్ కట్టాను అనుకోండి, క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతున్నానా సుప్రీమ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ ఆఫ్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ra/n. సో సబ్స్టిట్యూట్ చేస్తే ra/n హోల్ స్క్వేర్ చేస్తే r² ఇంటూ a² ఇంటూ a²/n². నన్ను ఇక్కడే డెల్టా ఆర్ కూడా కట్టారా, మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది డెల్టా ఆర్. సో డెల్టా ఆర్ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇందులోంచి తీయాలరా, ఇదిగో ra/n
RA/n తీసాను అనుకోండి, డిఫరెన్స్ ఎంత? A/n. డిఫరెన్స్ ఎంత? A/n. సో స్మాల్ ఎంఆర్, క్యాపిటల్ ఎంఆర్, డెల్టా ఆర్ అన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ ఏం కట్టేస్తానన్నా ఎల్పిఎఫ్ కడతావు. సో ఎల్పిఎఫ్ కట్టాను అనుకో. సో ఎల్పిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా? సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. సో చెప్పండి, దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ వాల్యూ ఎంత వచ్చిందిరా? r-1 హోల్ స్క్వేర్ ఇంటూ a²/n² వచ్చింది. సో దాన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేయి. r-1² ఇంటూ a²/n² ఇంటూ డెల్టా ఆర్ ఎంత ఉంది ఇక్కడ? a/n ఉంది. సో దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయి. సో a/n. నన్ను ఒక విషయం, చేంజ్ అయ్యేది r-1 మాత్రమే, ఏలు ఎన్లో కాన్స్టెంట్. సో బయటకు వస్తే అనుకోండి ఏమవుద్ది? a² ఇంటూ a³ సిగ్మా ఎంత ఉందిరా? n ఈజ్ ఈక్వల్ టు 1 to r ఈజ్ ఈక్వల్ టు 1 to n r-1 హోల్ స్క్వేర్. నన్ను a³/n³ ఇంటూ, నువ్వు ఒక విషయం తెలుసు కదా, r-1 హోల్ స్క్వేర్లో ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ నేను 1 పెట్టాను అనుకోండి, ఎంత అవుతుంది? 0² ప్లస్ 1² ప్లస్ 2² అండ్ సో అని ఎక్కడ దాకా వెళ్తుందిరా? n-1 దాకా వెళ్తుంది. ఎందుకంటే n పెట్టానుకో n-1 అవుతుంది. సో n-1 హోల్ స్క్వేర్. మీకు గుర్తుందా? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్ స్క్వేర్స్ అన్నాను అనుకోండి, ఫార్ములా n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఫస్ట్ n నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఫార్ములా ఏంటి అవుతున్నాడా? n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. కానీ ఇక్కడ ఫస్ట్ n నెంబర్స్ కాదు, ఫస్ట్ n-1 హోల్ స్క్వేర్. అంటే n+n తీసుకోవాలి, n-1 తీసుకోవాలి. సో ఫార్ములా చెప్పండి ఎంత అవుతుంది? a³/n³ ఇంటూ, సో చెప్పండి కరెక్ట్గా ఏంట్రా? n-1 ఇంటూ n అంటే చూడండి ఫార్ములా n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. కానీ n+n పెట్టాలి, n-1 పెట్టాలి. సో n-1 ఇంటూ n-1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ n-1 ప్లస్ 1/6. సో సింప్లిఫై చేయనా? a³/n³ ఇంటూ, సో ఇప్పుడు ఎంత వచ్చిందిరా? ఈ -1 ప్లస్ 1 పోయింది అనుకో, n ఇంటూ n-1 ఇంటూ 2n-1/6. ఇదంతా ఏంటి? ఎల్పిఎఫ్. ఇదంతా ఏంట్రా? ఎల్పిఎఫ్. సో అర్థమైందా? ఇక్కడే నేను లోయర్ రీమన్ ఇంటిగ్రల్ కట్టాను, కొంచెం కన్వీనియంట్గా పోద్ది. సో లోయర్ రీమన్ ఇంటిగ్రల్ ఏంట్రా? a/b f(x) dx. చెప్పాను కదా, ఎప్పుడైనా లోయర్ రీమన్ ఇంటిగ్రల్ ఎల్పిఎఫ్ అనేది ఎన్లో వచ్చింది అనుకోండి, ఫార్ములా ఎలా వెళ్ళని చెప్పాను? లిమిట్ n tends to infinity LPF. సో ఇప్పుడు చెప్పండి, లిమిట్ n tends to infinity a³ n ఇంటూ n-1 2n-1/6n³. నన్ను ఇక్కడ నీకు అర్థం చేసుకో, లిమిట్ n tends to infinity ఉంది, పైన n ఇంటూ n-1 ఇంటూ 2n-1 ఉంది. n ఇంటూ n ఇంటూ 2n చేస్తే 2n³ పైన n³ వచ్చింది, కింద ఆల్రెడీ n³ ఉంది. నీకేం చెప్పాను? పైన కింద n యొక్క పవర్ సేమ్ అయిన అనుకోండి, వాటి యొక్క కోఎఫిషియంట్ తీసుకోమన్నా. సో ఇక్కడ n ఇంటూ n² ఇంటూ 2n³ దాని యొక్క కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓవరాల్గా దాని కోఎఫిషియంట్ ఎంత? 2. ఆల్రెడీ పక్కన ఎంత ఉంది? a³ ఉంది, అంటే 2a³ ఈ కింద n³ యొక్క కోఎఫిషియంట్ ఎంత? 6. సో చేస్తే ఎంత వచ్చిందిరా? a³/3. సో లోయర్ రీమన్ ఇంటిగ్రల్ కడితే నీకు బుద్ధిగా a³/3 వచ్చింది. సిమిలర్లీ నేను అప్పర్ రీమన్ ఇంటిగ్రల్ కడతా. అది కట్టాలంటే ముందు ఏం కట్టాలి? యూపీఎఫ్ కట్టాలి. నేను యూపీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. సో చెప్పు, సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇది ఎంత వచ్చిందిరా? ఎంఆర్ అనేది ఆల్రెడీ చేసాం కదా, ఇదిగో r² a²/n². సో తీసుకెళ్ళు r² a²/n², ఇది ఆల్రెడీ a/n. సో బయటకు వచ్చింది అనుకోండి a³/n³ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఎంత వచ్చిందిరా? పైన ఓన్లీ r². సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, కొంచెం నీకోసం అర్థమయ్యేలా రాస్తాను. a³/n³ ఇందాక ఇప్పుడు అర్థం అవుద్ది. r ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను అనుకోండి, 1² ప్లస్ 2² ప్లస్ 3² ప్లస్ అండ్ సో ఆన్ n². ఎక్కడ దాకా వెళ్తుంది? చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఏ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా చెప్పు, నీకు ఆల్రెడీ ఇందాక వచ్చిన ఫార్ములా ఇదే ఏంటి? n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. ఇదేంటి నాన్న? యూపీఎఫ్. నీకు కావాల్సింది యూపీఎఫ్ కాదు, a to b బార్. అది a to b బార్ వేసేస్తున్నాను నేను, అలవాటు అయిపోతుంది వద్దన్నా సరే. 0 to a బార్ ఏంటన్నా? f(x) dx.
సో కట్టాను అనుకోండి ఎంత వస్తుంది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూపీఎఫ్. సో అందులో సబ్స్టిట్యూట్ చేశాను అనుకో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎంతమా ఏ క్యూబ్ n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 ఇంటూ n క్యూబ్. అబ్జర్వ్ చేయి కింద n క్యూబ్ ఉంది, పైన అబ్జర్వ్ చేస్తే n ఇంటూ n స్క్వేర్ ఇంటూ 2n అది n క్యూబ్ వచ్చింది. బట్ ఇక కోఎఫిషియెంట్స్ అబ్జర్వ్ చేశాను అనుకోండి 2a క్యూబ్ కింద 6. సో ఆన్సర్ a క్యూబ్ బై 3. ఇక్కడ కూడా మనం వచ్చిన వాల్యూని ఏమని రాసుకోవచ్చురా 0 a f ఆఫ్ x dx. అంటే దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, దేర్ఫోర్ ఇంటిగ్రల్ 0 a f ఆఫ్ x dx ఈక్వల్ టు 0 a బార్ f ఆఫ్ x dx. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో f ఆఫ్ x ఏమని చెప్పొచ్చు ఇంటిగ్రేబుల్ అని చెప్పొచ్చు. అంటే దేర్ఫోర్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 1 ఈజ్ x స్క్వేర్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రేబుల్. రేమాన్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఎక్కడ క్లోజ్డ్ 0, a. అందువల్ల దేర్ఫోర్ 0 to a f ఆఫ్ x అంటే ఎంత ఉందిరా x స్క్వేర్ dx. దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ రెండు దేనికి ఈక్వల్ అయ్యాయి a క్యూబ్ బై 3కే ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇది కూడా a క్యూబ్ బై 3కే ఈక్వల్ అవుతుంది. సో ఇది చేసే పద్ధతి. ఓకే, సో రేమాన్ ఇంటిగ్రేబుల్ అని చూపించాలంటే ఇక్కడ కూడా అంతే, లోయర్ రేమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రేమాన్ ఇంటిగ్రల్ కట్టి రెండు సేమ్ వచ్చాయని ప్రూవ్ చేసి ఈ ప్రొసీజర్ వెళ్తాం. చాలు, ఈ 2 సమ్స్ ఈ మోడల్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సమ్స్. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లు ఇస్తాడు బాగా రాయండి. ఓకే, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.